నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వరద విలయంతో జనజీవనం అస్తవ్యస్తం. ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు. మున్నేరు వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు వేగిరం. సాయంత్రం కల్లా సాధారణ పరిస్థితులు నెలకొల్పుతామన్న తుమ్మల. మంథనిలో గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించిన శ్రీధర్ బాబు విపత్తును ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి. మల్లారెడ్డి వసతి గృహంలోకి పోటెత్తిన వరద. నీటితో విద్యార్థుల తీవ్ర అవస్థలు. వరద తగ్గిన ముంపులోనే విజయవాడ. నీటిలోనే మగ్గుతున్న బాధితులు. 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నీటి ప్రవాహాన్ని మంత్రి పరిశీలించారు. గతంలో బ్యారేజీల బ్యాక్ వాటర్ వల్ల మంథనిలోకి నీరు చేరి చాలా మంది నష్టపోయారన్న మంత్రి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విపత్తును ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న మంత్రి వరదను అంచనా వేస్తూ ప్రాజెక్టుల్లో నీటిని దిగువకు వదులుతున్నట్లు స్పష్టం చేశారు. ఈరోజు మహారాష్ట్రలో పడతా ఉన్న వర్షాలు, మన ప్రాంతంలో వర్షాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎంత నీరు ఇన్ఫ్లో వస్తుంది, అవుట్ఫ్లో ఏ విధంగా పంపించే క్రమంలో మొత్తం యావత్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు అటు శ్రీరామ్ సాగర్ సంబంధించి ఇటువైపున్న పెనుగంగా వేన్గంగా నుంచి వచ్చి కాళేశ్వరంలో కలిసి కానీ కింది దాకా భద్రాచలం వరకు కూడా మరొక ప్రణాళికను సిద్ధం చేసుకొని నీటిని వదులుతా ఉన్నారు. ఖమ్మంలో ఇటీవలే తెరిపిలేని వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదకు నారిన వస్తువులు, ఇళ్లలోకి చేరిన బురదను కడుక్కునేందుకు అవస్థలు పడుతున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, మున్నేరు వరద మిగిల్చిన నష్టాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఓవైపు జనజీవనం అస్తవ్యస్తమై మొత్తం వేలాది మంది నిరాశ్రయులు చేసిన మున్నేరు వరద అటు ప్రభుత్వానికి ఇటు ప్రజానీకానికి భారీ నష్టాన్ని చేకూర్చిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ప్రకాష్ నగర్ వంతెన మీద ఉన్నాము. ఈ ప్రకాష్ నగర్ వంతెన నుంచి మున్నేరు పరిసర ప్రాంతాలను ఒకసారి మొత్తం వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ మున్నేరు ప్రవాహం శనివారం రాత్రి వరకు క్రమంగా సాధారణంగా ఉంది. ఒకసారిగా ఆదివారం తెల్లవారేసరికి మాత్రం ఉగ్రరూపం దాల్చింది, మహోగ్ర రూపం దాల్చింది. ఒక్కసారిగా ఊహించని పిడుగుల మున్నేరు పోటెత్తింది. దీంతో 20 అడుగులున్న మున్నేరు వరద ప్రవాహం ఆదివారం ఉదయం తెల్లారేసరికి దాదాపు 36 అడుగులకు పైబడి వరద పోటెత్తింది. దీంతో దాదాపు 18 అడుగుల మేర వరద ప్రవాహం పోటెత్తడంతో మొత్తం మున్నేరు పరివాహక ప్రాంతాలన్నీ కూడా మొత్తం గజగజ వణికిపోయాయి. కల్లోలం అయిపోయింది పరిస్థితి అనేది. దాదాపు 15 కాలనీల్లో పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుపోయాయి. 2 రోజుల పాటు వరద గుప్పిట్లో చిక్కుకొని పోయాయి. ఇప్పటికి కూడా ఆ కాలనీల్లో, ఆ కుటుంబాల్లో తీరని వేదన మిగిలింది. మొత్తం కట్టుబట్టలు మినహా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాళ్ళంతా ఇళ్లను వదిలి వెళ్ళిపోయిన వారంతా ఇప్పుడిప్పుడే ఇళ్లలోకి వస్తున్నారు. ఇళ్లకు వచ్చి చూసుకుంటే ఇళ్ల పరిస్థితులు అత్యంత దయనీయంగా, అత్యంత దుర్భరంగా ఉన్నాయి. ఆనవాళ్లు కోల్పోయిన ఇల్లు, మొత్తం రూపురేఖలు మారిపోయిన కాలనీలే వాళ్ళందరికీ కూడా దర్శనమిస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ పరిసరాలన్నీ ఒకసారి చూడవచ్చు. వరద ముంచెత్తడంతో మొత్తం ఈ మున్నేరుకు పరివాహకంగా ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు పూర్తి స్థాయిలో నిండిపోయి మొత్తం మున్నేరు వరద చుట్టుముట్టింది. ఈ కాలనీని 15 కాలనీలు చుట్టుముడితే ఈ ప్రకాష్ నగర్ ప్రాంతంలోని దంసలాపురం కాలనీ కావచ్చు, అదేవిధంగా బొక్కలగడ్డ, మోతీనగర్ కాలనీలు ప్రధానంగా నష్టపోయాయి. మొత్తం మనకు ఇప్పుడు కనిపిస్తున్న ఇండ్లు మొత్తం కూడా పూర్తిగా వరద గుప్పిట్లో చిక్కుని పోయాయి. 2 అంతస్తుల మేర వరద మొత్తం చుట్టేసింది. ఇప్పుడు ఆ వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ఆ ఇంట్లో పరిస్థితి అయితే అత్యంత దయనీయంగా ఉంది. ఇటువైపు ఒకసారి మీరు కుడివైపుకు చూస్తే ఇటు ఉన్న రోడ్డుకు కుడివైపున ఉన్న ప్రాంతాలు కూడా మొత్తం మునిగిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఒక సామిల్ చూస్తున్నాం. ఆ సామిల్లో దాదాపు శుక్రవారం రోజున ఇక్కడికి టేక్ కార్లు దాదాపు 18 లక్షల
విలువైన టేకు కర్రలు తీసుకొచ్చి ఆయన వ్యాపారం కోసం అక్కడ ఉంచారు. అయితే ఆ వరద విలయానికి మొత్తం సామాగ్రి కూడా కొట్టుకుపోయి మొత్తం ఆ వరద విలయానికి ఆ టేకు దుంగలు కూడా మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి. ఇలా ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం ఒక సముద్రాన్ని తలపించేలాగా ఆదివారం సాయంత్రం వరకు కూడా ఉంది. తర్వాత ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతాలన్నీ కూడా కోలుకుంటున్నాయి. మొత్తం విద్యుత్ స్తంభాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కూడా పూర్తిగా కొట్టుకుపోయి ఎక్కడ మొత్తం ఇప్పుడు ఇక్కడ ఉప్పెన వచ్చినదా అన్న చందంగా పరిస్థితులు మారిపోయి, పరిసరాలు మారిపోయిన పరిస్థితులు ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతాలన్నీ కూడా తేరుకుంటున్నాయి. మరోవైపు అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఆ సహాయక చర్యల్ని, పునరావాస చర్యల్ని కూడా చేపడుతుంది. మొత్తం ఖమ్మం నగరంలోనే అన్ని ప్రధాన శాఖలకు సంబంధించిన యంత్రాంగం అంతా కూడా మోహరించింది. ఓవైపు పంచాయతీరాజ్, అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది, అదేవిధంగా వైద్య సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బంది, ప్రధానంగా మొత్తం వేలాది మంది సిబ్బంది ఖమ్మం నగరంలో మొత్తం తిష్టవేశారు. కాలనీలను పునరావాస చర్యలు, అదేవిధంగా సహాయక చర్యలు చేపట్టేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం యంత్రాంగం అంతా కూడా మోహరించింది. దాదాపు 7,000 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఖమ్మం నగరంలోని కాలనీలను శుభ్రం చేస్తున్నారు. మొత్తం ప్రతి ఇంటి ముందు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను, ఇంట్లో ఉన్న పరిసరాలన్నిటి కూడా శుభ్రం చేసేందుకు ప్రత్యేకంగా దాదాపు 350 ట్యాంకర్లను ఖమ్మంలో నగరంలో తీసుకొచ్చారు. దాదాపు 700 ట్రాక్టర్లతో చెత్త సేకరణ చేపడుతున్నారు. ఇలా దాదాపు 7,000 మంది సిబ్బంది ఈ సహాయక చర్యల్ని చేపట్టారు. దీంతో అధికార యంత్రాంగం ఇవాళ కొంతమేర ప్రజలకు ఉపశమనం కలిగించేలాగా ఈ పునరావాస చర్యలు చేపడతామని చెప్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత నియోజకవర్గం కావడంతో ఆయన ఇక్కడే తిష్టవేసి దాదాపు 5 రోజులుగా అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు, ఇటు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మానవతా హృదయంతో వరద బాధితులను ఆదుకునేందుకు మాత్రం ముందుకు వస్తుంది. అందరికీ దానికి ఖచ్చితంగా అభినందనలు చెప్పక తప్పని పరిస్థితి. నిత్యం పోలీసు విధుల్లో, శాంతి భద్రతల్లో ఉండే పోలీస్ శాఖకు సంబంధించిన సిబ్బంది కూడా దాదాపు 600 మంది ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు మొత్తం ఖమ్మం నగరంలోని కాలనీలను చుట్టేస్తున్నారు. ప్రజలకు చేదోడు వాదోడుగా అండదండలు అందిస్తూ వాళ్లకు సహాయం చేస్తున్నారు. చిన్న పనులు, ఇంటిని శుభ్రం చేయడం నుంచి తాగునీటి అందించడం కావచ్చు, వీధులను శుభ్రం చేయడం కావచ్చు, ఆ వస్తువుల్ని చెత్త ఏరి ట్రాక్టర్ల మీద వేయడం కావచ్చు, ఇటువంటి పనులన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగం చేస్తుంది. ముఖ్యంగా పోలీస్ శాఖ తీరు కూడా అభినందనీయంగా అందరూ స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్న పరిస్థితి. ఒక జరిగిన జల ప్రళయాన్ని, వరద విలయాన్ని నుంచి బాధితుల్ని తేరుకునేలాగా, బాధితులకు సాంత్వన కలిగించేలాగా కూడా ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్నాయి. అదేవిధంగా దయార్థ హృదయాలు, మానవతావాదులు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఆ ఆపన్న హస్తం కోసం ఉన్న బాధితులకు అండగా ఉంటున్నాయి. ఉదయం నుంచి టిఫిన్లు ఏర్పాటు చేయడం, భోజనాలు ఏర్పాటు చేయడం, ఇంకా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం, ఇలాంటి వాటిలో ఆ స్వచ్ఛంద సంస్థలు, ఇతర సామాజిక సేవా సంస్థలు కూడా నిమగ్నమైన పరిస్థితుల్లో బాధితులకు కొంత అన్ని చర్యలు ఉపశమనం కలిగించేలా ఉన్నాయి. కానీ వరద మిగిల్చిన విలయం, మున్నేరు మిగిల్చిన విషాదం మాత్రం ఇంకా వారి గుండెల్ని పిండేస్తుందని చెప్పవచ్చు. ఒక్కొక్క ఇంట్లో దాదాపు 3 లక్షల నుంచి 10 లక్షలు నష్టపోయిన బాధిత కుటుంబాలు కూడా ఉన్నాయంటే ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే వరద విలయం అంత స్థాయిలో జరిగింది. వరద తీవ్రత అంతా ఉక్కిరిబిక్కిరి చేసింది. ఉగ్రరూపం దాల్చిన మున్నేరు వరద విలయం బాధితులకు తీరని శోకాన్ని అయితే మిగిల్చింది. ఈ శోకం నుంచి వాళ్ళంతా ఎప్పుడు కోలుకుంటారు, వరద విలయం నుంచి ఎప్పుడు బయటపడతారన్నది మాత్రం ఇప్పుడు అందరి దృష్టి దాని మీద కేంద్రీకరించింది. ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఆ బాధితులకు స్వాంతన చేకూరేలాగా చేపడుతున్న చర్యలు మాత్రం కొంత ఉపశమనం కలిగించేలాగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు లింగయ్య. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా చాలా చోట్ల నిర్మాణంలో ఉన్న వంతెనల వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్లు కొట్టుకుపోయాయి. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ వద్ద తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో మహబూబ్నగర్ నుంచి కొడంగల్ వెళ్లే రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకపోకలన్నీ కూడా పూర్తిగా ఆగిపోయాయి. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఇబ్రహీంబాద్ దగ్గర ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి వంతెన దగ్గర ఉన్నాం. మహబూబ్ నగర్ చించోలి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఇక్కడ వంతెన నిర్మాణం చేపడుతున్నారు. అయితే వంతెన నిర్మాణం చేసే చోట తాత్కాలికంగా
రోడ్డు ఏర్పాటు చేశారు. అయితే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భారీ వరద కారణంగా ఈ రోడ్డు అంతా కూడా మనం కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నిర్మాణంలో ఉన్న వంతెన పక్కన ఉన్నటువంటి తాత్కాలిక రోడ్లు మొత్తం రోడ్డు కూడా కొట్టుకుపోయాయి. ఈ వాగుల ప్రవాహం ఇంకా కొనసాగుతుంది. దీంతో ఇక్కడ 2 రోజులుగా గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ రాకపోకల్ని పునరుద్ధరించలేనటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కూడా ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ఇక్కడ రోడ్డును పునరుద్ధరించేటువంటి చర్యలను చేపడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, కలెక్టర్, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఇక్కడికి వచ్చి సందర్శించి వీళ్ళని త్వరగా పునరుద్ధరించి ఇక్కడ రాకపోకలను పునరుద్ధరించాలని చెప్పారు. ఇది మహబూబ్ నగర్ కొడంగల్ జాతీయ రహదారిపై అయినటువంటి ఒక వంతెన పరిస్థితి. ఇది ఒక్కటే కాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చాలా చోట్ల కూడా రోడ్లు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాలో భారీ ఎత్తున దుందుబి వాగు ప్రవహించినటువంటి నేపథ్యంలో దుందుబి వాగు పొడవునా కూడా ఉన్నటువంటి తాత్కాలిక రహదారులన్నీ కూడా కొట్టుకుపోయాయి. అలాగే వనపర్తి జిల్లాలో కూడా ఊక చెట్టు వాగు ఉధృతంగా ప్రవహించినటువంటి నేపథ్యంలో పెబ్బేరు, కొల్లాపూర్ మధ్య ఉన్నటువంటి వెంకటాపూర్, అలాగే చిల్లపల్లి ఈ 2 చోట్ల కూడా నిర్మాణంలో ఉన్నటువంటి వంతెన వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి రోడ్లు కూడా కొట్టుకుపోయాయి. ఆ రాకపోకలను ప్రస్తుతం పునరుద్ధరించేటువంటి పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది ఉన్నారు. అసలు ఈ రోడ్డు మూసుకుపోవడం వల్ల ఎలాంటి నష్టం జరిగింది అనేది మనం వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోడ్డు కొట్టుకుపోయింది కదా, ఎన్ని రోజుల నుంచి కొట్టుకుపోయింది? ఈ రోడ్డు మరి ఏమేమి రాకపోకలు ఆగిపోయినాయి? 6 రోజులే సార్, కొట్టుకుపోయి 6 రోజులు అయింది. లారీలు, ఆటోలు, బైకులు అన్నీ బంద్ అయిపోయినాయి సార్. ఇదే మాకు పోవడానికి ఇదే దారి. ఇది మమదాబాదు, కోస్గి, కొడంగల్, తాండూరు, చించోలి వరకు వస్తుంది సార్. కర్ణాటక, గుల్బర్గా. రెగ్యులర్గా సుమారు 1000 వాహనాలు పోతుంటాయి సార్. లారీలు 1000 వాహనాలు పోతుంటాయి. ఇంకా బస్సులు నడుస్తూనే ఉంటాయి. 50 బస్సులు అక్కడ తిరుగుతుంటాయి. బైకులు పోతుంటాయి, ఆటోలు పోతుంటాయి, అన్నీ పోతాయి సార్. పరిగి ఇలా పోయేది ఇదే రోడ్డు, పరిగి వికారాబాద్. ఇబ్బంది అయింది. ఈ రోడ్డు త్వరగా బాగు చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మరి ఎట్లా పోతున్నాయి? ఇటు బంద్ అయింది కదా రూట్, ఎట్లా పోతున్నాయి మరి? ఇబ్రాహింబాద్ పైకి వెళ్ళిపోతున్నాం సార్. ఇబ్రాహింబాద్ మీకు వెళ్ళిపోతున్నాం. చిన్న వాహనాలు పోతున్నాయి, పెద్దవి పోతలేవు. లారీలు, బస్సులు పోతలేవు, చిన్న బైకులే. ఇంకోరు కూడా ఉన్నారు. ఎందుకు వచ్చారు మీరు? ఏం జరిగింది ఇక్కడ? అంటే మమదాబాద్ పోదామని వచ్చినాం సార్. ఇక్కడ ఇంకా రోడ్డు రహదారి బంద్ అయింది కదా, దాని గురించి ఎట్లా పోతారు అంటే అట్లా తిరిగిపోవాలి లేదా మళ్ళీ పోవాలి, అంతే కదా. మార్గం ఏముంటుంది పోనీకి రానప్పుడు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి 5 రోజులు అవుతుంది చూసిపోయి. ఇప్పటి వరకు కూడా ఏమీ దానికి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు మంజూరు చేసినట్టు ఆడొకటి తెగిపోతే ఆడ చేసిర్రు, షెడ్ చేసిర్రు, ఇంకా ఇది చేస్తున్నారు. ఇంకొకరు కూడా ఉన్నారు. ఈయన, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎటు పోదాం అనుకున్నావు, ఎందుకు ఆగినావు ఇక్కడ? కోజికోవాలి సార్, ఇక్కడికి వచ్చి అనవడం అది కోజికోవాలి యాక్చువల్లీ. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ రోడ్ బంద్ అయింది కాబట్టి ఒక 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ తిరిగి పోవాలి కోజికి. ఇబ్బంది అవుతుంది. ఇట్లా నుంచి వెహికల్స్ పోతే కొంచెం ఈజీగా ఉంటుండే. ఎన్ని రోజులు అయింది దిగిపోయి? ఒక 5 డేస్ అవుతుంది సార్. 5 డేస్ 6 డేస్ అవుతుంది. 5-6 రోజుల నుంచి ఇంక తెగిపోయింది. అట్లా పోవాలంటే ఒక 5 కిలోమీటర్లు తిరిగి పోవాల్సి వస్తుంది. ఇక్కడ మొత్తం ఏమంటావు, మందాబాద్ వాళ్ళు, కోజికో వాళ్ళు అన్ని వెహికల్ వాళ్ళన్నా ఓన్లీ జస్ట్ ఆటో, బైక్ మాత్రమే తిరిగి పోతాయి. పెద్ద వెహికల్ వాళ్ళంటే పోలేవు. చిన్న మాత్రం మరి బస్సులు నడుస్తున్నాయా లేదా? నడుస్తున్నా సార్. బస్సులు కూడా 6 రోజులు అవుతుంది బంద్ అయింది. బస్సులు కానీ లారీలు కానీ ఏవైనా బంద్ అయిపోయినాయి, అన్ని బంద్ అయిపోయినాయి. మరి ఇప్పుడు పోవాలనుకున్న వాళ్ళందరూ ఎట్లా పోతున్నారు? అటు పోవాలనుకుంటే వాళ్ళు 5 కిలోమీటర్స్ తిరిగి పోవాలి సార్, చుట్టూ తిరిగి పోవాలి. అట్లా ఇబ్రాహింబాద్ మీద తిరిగి పోవాలి. మరి ఇప్పుడు చించోలి అట్లా పెద్ద పెద్ద వాహనాలు పోవాలి కదా, అవి పోవాలంటే నవ్వుపేట మీదకి పోవాలి సార్. ఇట్లా నుంచి అయితే బాట బంద్ ఉంది, నవ్వుపేట మీద పోవాలి. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఈ రహదారి నుంచి పోవాల్సినటువంటి వాళ్ళంతా కూడా చుట్టూ తిరిగిపోతున్నారు. అసలు ఇట్లా ఈ మార్గంలో ఎన్ని వంతెనలు దిగాయి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడెక్కడ వంతెనలు దిగాయి, ఏ మార్గంలో దిగినాయి? ఇక్కడ మందాబాద్ పక్కలో ఒకటి దిగిపోయింది. 4 రోజులు అవుతుంది, 5 రోజులు కూడా అవుతుంది. పొద్దుడికి బస్సులు పోనీకి రానికే మొత్తం వెహికల్ అన్ని బంద్ అయిపోయినాయి. ఇక్కడ ముంగటోటి పిలిగుండ్ల కాడ ఆడోటి వంతెన ఉండి అది రిపేర్ వర్క్ అయింది. ఇదైతే బాగా డ్యామేజ్ అయిపోయేసరికి ఇది కూడా ఆప్ అయిపోయింది. ఇప్పుడు వర్క్ నడుస్తుంది. పోనీకి రానికే పూర పబ్లిక్ ఇబ్బంది అయిపోతుంది. రైతులు కూడా ఉన్నారు, పొలాలు కూడా మొత్తం అన్ని పోయినాయి. పోవడానికి అంటారంటే సడన్గా ఏమన్నా ఇది చేసుకొని గవర్నమెంట్ త్వరగా రోడ్డు మందాది కాడ తెగిపోయింది, కొడంగల్ మధ్యలో దిగిపోయినాయి. తానూరు వరకు లైన్గా పోయినాయి. బ్రిడ్జి కాడికి వెళ్ళి మొత్తం బ్రిడ్జి ఏడైతే వేసిండో ఆడికి వెళ్ళి మొత్తం లైన్గా కంటిన్యూ పోయినాయి. మేము ఇప్పుడు తానూరు వరకు వెళ్ళాలి, కొడంగల్ దాటి వెళ్ళాలి. అక్కడ పోవాలంటే చుట్టూ తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. చాలా ప్రాబ్లం అయింది. ఇప్పుడు
అక్కడ ఆడాడ జరుగుతున్నాయి. ఈ భారీగా అంటే ఇదొకటి పోయింది, మమనాథ్ మధ్యలో ముకుర్లాద్ మధ్యలో అక్కడ వెళ్ళిపోయింది పూరా. చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు పోవాలంటే 30-40 కిలోమీటర్లు మళ్ళీ రిటర్న్ తిరగాలి. మరి పెద్ద పెద్ద వాహనాలు ఎట్లా పోతున్నాయి ఇవన్నీ? పెద్ద వాహనాలు అంటే షాద్నగర్ మీదకి వెళ్ళి అక్కడికి వెళ్ళి పడి రౌండ్ తిరుగుతున్నా. పెద్ద వాహనాలకు ఏం కాదు, కానీ చిన్న పల్లెటూర్లకు పోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని బస్సులు పోతున్నాయా లేదా? పోవట్లేదు. 6 రోజులు అవుతుంది బస్సులు బంద్ అయిపోయి, పోవడానికి ఇబ్బంది అయిపోయింది బాగా. ఇంకొని అడుగుదాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ మార్గం నుంచి ఏ ఊరోళ్ళు పోతారు, ఏ వెహికల్స్ పోతాయి? ఈ చిన్న వెహికల్స్ బైకులే పోతున్నాయి సార్. బైకులు, ఆటోలు చిన్నవి, 2 వీలర్స్, 4 వీలర్స్ చిన్నవి ఆటోలు పోతున్నాయి. అవి చిన్నవి లాంగ్లో పోతున్నాయి, 10-15 కిలోమీటర్ల లాంగ్లా. ఇక్కడ సైడ్ పోతున్నాయి సార్. అవి ఈ రూట్లో పోతలేవు. బస్సులు అయితే వారం రోజులు బంద్ అయినాయి. ఈ వంతెనలు వర్షాకాలం ద్వారా ఇటువంటి వంతెనలు 5-6 తాండూరు దగ్గర 5, 6, 7, 8 దిగిపోయినాయి సార్. ఇంతవరకు దిగిపోయి ఇంకా చేసుకుని వస్తున్నారు. ఇంకా సగమైనా సగం కాలేదు సార్ వరకు కూడా. ఇక వెహికల్ అదే చుట్టూ తిరుగుతున్నాయి, 10-15 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి తిరుగుతున్నాయి. ఎప్పుడు దిగిపోయినాయి ఇవన్నీ? ఒకటి 5-6 రోజులు అవుతుంది సార్. చెలురు నుండి ఏకదం వర్ష ప్రభావం వల్ల ఒక్కసారి కొట్టుకుపోవడం జరిగింది. మొత్తం అన్ని చోట్ల కొట్టుకుపోయినాయి. అన్ని ఈ బ్రిడ్జిలు ఎక్కడెక్కడ చేస్తుండ్రో అన్ని లేట్ ఒకసారి ఒక నైటే అన్ని వెళ్ళిపోయినాయి సార్. దాని నుంచి చాలా ఇబ్బంది ఉంది. అందుకని ఈ రూట్ లో ఒక్క రోజుకు ఎంత మంది ప్రయాణిస్తుంటారు చెప్పు? ఇక్కడ నుంచి 24 అవర్స్ సార్. టైర్లు బండ్లు, పెద్ద బండ్లు, బస్సు సౌకర్యంలో శ్రీశైలము టు తాండూరు నైట్ 10 ఒక బండి ఒక్కటే లాస్ట్ బండి అది ఒక్కటే వస్తుండే. ఇక ఈ 10 టైర్ బండ్లు అయితే 24 అవర్స్ తాండూరు, చించోలి, ఈ అక్కడ కర్ణాటక రూట్లో అవి డైలీ 24 అవర్స్ తిరుగుతుంది సార్. అయిపోయినాయి, ఎక్కడక్కడ అయిపోయినాయి, స్టాప్ అయిపోయింది. లాంగ్ వాళ్ళకు రూట్ తిరగక తిరిగి వస్తుంది సార్. ఎక్కడ తినాలి, ఏడ తినాలి, ఏడ ఉండాలి, ఇక్కడ ఏడలో పోతే ఏడ పడతాము, ఏం చేస్తాము తెలుస్తలేదు సార్ వాళ్ళకు. ఇక్కడ దారి బంద్ అయిందని ఎక్కడ సూచికలు పెట్టలేదు, అందరు ఇట్నే వచ్చి సార్. ఏడ పెట్టలేరు, ఏం చేయట్లేరు. దానిలో వాళ్ళు ఈ రూట్ వెళ్తే ఆ రూట్లో వెళ్ళిపోయి అక్కడ మనం చేరుకుంటాం అనే స్థాయిలో వాళ్ళకు ఆలోచన లేదు సార్. ఎక్కడ అక్కడ అయిపోయారు, తిండి గింజ లేక ఏం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. రోడ్ల మిన్నే ఉండరు సార్. ఇంకా బండ్లు ఎక్కడక్కడ స్టాప్ చేసుకొని. ఇది పరిస్థితి. అంటే ముఖ్యంగా కొడంగల్, మహబూబ్ నగర్ నుంచి కొడంగల్కు వెళ్ళేటువంటి దారిలో చాలా చోట్ల నిర్మాణంలో ఉన్న వంతెనల వద్ద ఈ తాత్కాలికంగా వేసినటువంటి రోడ్లన్నీ కూడా కొట్టుకుపోవడం జరిగింది. దీంతో మహబూబ్ నగర్ నుంచి కొడంగల్కు వెళ్ళేటువంటి దారిలో రాకపోకలన్నీ కూడా పూర్తిగా స్తంభించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రహదారి మహబూబ్ నగర్ నుంచి చించోలి వరకు వెళ్తుంది. ఈ మార్గంలో వందలాది సరుకు రవాణా వాహనాలు రెగ్యులర్గా 1000కి పైగా ప్రయాణిస్తాయి. దీంతోపాటు మహబూబ్ నగర్, కోస్గి, కొడంగల్, తాండూరు, పరిగి ఇతర మార్గాలకు వెళ్ళేటువంటి బస్సులు కూడా ప్రయాణిస్తాయి. వీటితో పాటు కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు ఇలా వందలాది వాహనాలకు రాకపోకలకు నిలవు ఈ రహదారి. కానీ ఈ వంతెన అంటే ఇబ్రహీంబాద్ దగ్గర కొట్టుకుపోయినటువంటి ఈ వంతెన కారణంగా ఇక్కడ వరకు వెహికల్స్ వస్తున్నాయి, కానీ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అయితే వెళ్ళాలనుకునే వాళ్ళు చుట్టూ తిరిగి వెళ్తున్నారు. అన్వాడ దగ్గర నుంచి అటు వేపూరు మీదుగా సల్కర్పేట, గండీడు అలా వెళ్తున్నారు. దీంతోపాటు ఈ వంతెన దాటాలనుకునే ద్విచక్ర వాహనాలు, కార్లు మాత్రం ఇబ్రహీంబాద్ ఊళ్ళో నుంచి బయటికి ఇబ్రహీంపట్నం అటు మీదుగా అటువైపు చేరుకుంటున్నాయి. కొంత తీవ్రమైనటువంటి ఇబ్బంది అనేది నడుస్తుంది. ప్రస్తుతానికి అయితే బస్సులు ఈ రూట్లో బంద్ అయిపోయినాయి. దీంతోపాటు సరుకు రవాణా వాహనాలు కూడా బంద్ అయిపోయినాయి. కానీ ఈ రూట్లో ఈ రూట్ బంద్ అయిందని సమాచారం ఎక్కడ చెప్పట్లేదని చెప్పేసి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఇది ఒకటే కాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చాలా చోట్ల ఇలాంటి నిర్మాణంలో ఉన్న వంతెనల వద్ద తాత్కాలిక రోడ్లు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ అనేది స్తంభించింది. ముఖ్యంగా పెబేరు నుంచి కొల్లాపూర్ వెళ్ళేటువంటి మార్గంలో 2 తాత్కాలిక రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతోపాటు దుందుబివాగు ప్రవహించినటువంటి దగ్గర తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి రోడ్లు, కాజ్వేలు కూడా కొట్టుకోపోవడం వల్ల అక్కడ కూడా రాకపోకలు స్తంభించిన పరిస్థితి ఉంది. దీంతోపాటు ఎక్కడెక్కడైతే ఇప్పటికీ వరద ప్రవాహం కొనసాగుతుందో అక్కడ కూడా గ్రామాల మధ్య రాకపోకలు ఇప్పటికీ నిలిచిపోయాయి. ఈ రవాణా వ్యవస్థ అయితే ఈ వరద కారణంగా కొంత అస్తవ్యస్తంగా మారిందని చెప్పొచ్చు. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ వరద ధాటికి చిన్నాభిన్నమైనటువంటి రవాణా వ్యవస్థకు సంబంధించినటువంటి రోడ్డు రవాణా వ్యవస్థకు సంబంధించిన పరిస్థితి. ఓటు స్టూడియో. సిద్దిపేట జిల్లా కోహేడ మండలం బస్వాపూర్లోని మోయ 9 వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.
బస్వాపూర్లో వాగు సమీపంలోని ఇళ్లలోకి భారీగా వరద చేరింది. జాతీయ రహదారి పనులు చేసేందుకు యూపీ నుంచి వచ్చిన 8 మంది కూలీలు ఓ ఇంట్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న హుస్నాబాద్ ఏసీపీ సతీష్ రెస్క్యూ టీం సహాయంతో వలస కూలీలను సురక్షితంగా బయటకు తెప్పించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉపరితల గనుల్లోకి భారీగా వరద చేరింది. మంచిర్యాల, బెల్లంపల్లి రీజియన్లోని ఇందారం, శ్రీరాంపూర్, మందమర్రి, ఖైరిగూడ, రామకృష్ణాపూర్, ఓసీలలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రామగుండంలోని 4 ఓపెన్ కాస్ట్ గనులలో సుమారు 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రామగుండం ఎన్టీపీసీకి నిల్వ ఉన్న బొగ్గును సరఫరా చేస్తున్నారు. జయశంకర్, భూపాలపల్లి, సింగరేణి ఏరియాలోని 2, 3 ఓపెన్ కాస్ట్ గనులలో భారీగా వరద నీరు చేరింది. బొగ్గు వెలికితీసే భారీ యంత్రాలు సైతం కదలలేని పరిస్థితిలో ఎక్కడికక్కడ నిలిపి ఉంచారు. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో సంస్థకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. భారీ మోటార్లు ఏర్పాటు చేసి గనులలో నీటిని తోడేందుకు ప్రయత్నిస్తున్నారు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలో నివాస సముదాయాలు మల్లారెడ్డి యూనివర్సిటీ ముందు ఉన్న హాస్టళ్లలోకి వరద నీరు పోటెత్తింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ జలమయమై వాహనదారులు కష్టాలు పడుతున్నారు. మైసమ్మగూడ చెరువు నాలా ఆక్రమణల వల్ల ఏటా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణల తొలగింపుపై గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వట్టెం వద్ద నీట మునిగిన పంప్ హౌస్ నుంచి నీటిని తోడివేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు కసరత్తులు ముమ్మరం చేశారు. ఆడిట్ టన్నెల్ ద్వారా సొరంగ మార్గంలోకి వస్తున్న వరదకు అడ్డుకట్ట వేశారు. ప్రవాహం పూర్తిగా ఆగితే 6 టన్నెళ్ల వద్ద మోటార్లు ఏర్పాటు చేసి సొరంగ మార్గంలో నిలిచిన నీటిని యుద్ధ ప్రాతిపదికన తోడివేయనున్నారు. నీటిని తొలగించేందుకు 20 నుంచి 30 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం పంప్ హౌస్, సర్జిపూల్ సొరంగ మార్గాల నుంచి వరద నీటిని తోడేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ముందుగా సొరంగ మార్గంలోకి చేరుతున్న నీటి ప్రవాహాన్ని పూర్తిగా ఆపేసి ఆ తర్వాత తోడివేసే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండపూర్ జలాశయాల్ని నిర్మించారు. అందులో 3వది వట్టెం జలాశయం. ఆ జలాశయానికి ఏదుల నుంచి 6.5 కిలోమీటర్ల బహిరంగ కాల్వ, ఆ తర్వాత 21 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా సాగునీరు చేరుతుంది. ఆ సొరంగ మార్గ నిర్మాణం కోసం 6 ఆడిట్ టన్నెళ్లు నిర్మించారు. నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం వద్ద ఏర్పాటు చేసిన ఆడిట్ టన్నెల్లోకి మంగళవారం భారీ ఎత్తున వరద నీరు చేరింది. ఆ వరద నీరు ఆడిట్ టన్నెల్లోకి చేరి అక్కడి నుంచి ప్రధాన సొరంగ మార్గం సర్జిపూల్ పంప్ హౌస్లకి చేరడంతో నీట మునిగింది. వట్టెం పంప్ హౌస్ లో మొత్తం 10 మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికే 4 మోటార్లు సిద్ధం చేసి ఉంచారు. 5 మోటారు బిగింపు పనులు కొనసాగుతున్నాయి. అవన్నీ ప్రస్తుతం మునకకు గురయ్యాయి. ముంపు నుంచి వాటిని బయటకు తీయాలంటే ముందుగా నీటిని ఎత్తిపోయాలి. కానీ శ్రీపురం నుంచి భారీగా నీరు సొరంగ మార్గంలోకి చేరుతోంది. రాళ్లు, మట్టితో అడ్డుకట్ట వేయగా దాదాపుగా ఆడిట్ టన్నెల్లోకి వరద ప్రవాహం ఆగిపోయింది. సొరంగ మార్గంలో సుమారు 14 కిలోమీటర్ల మేర వరద నీరు నిలిచి ఉంది. ఆ నీటిని యుద్ధ ప్రాతిపదికన తోడెయ్యాలి. వరద ప్రవాహం ఆగినందున ఆ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు కసరత్తులు ముమ్మరం చేశారు. నీట మునిగిన మోటార్లతో ఎలాంటి నష్టం ఉండదని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్యాకేజ్ 7 ఆడిట్ 3 అని శ్రీపురం దగ్గర 30-31 తారీఖు నాడు అనుకోకుండా వచ్చిన వర్షాలకు భారీ వరద వచ్చిన కారణంగా ఇక్కడికి ఆడిట్ టన్నల్ ద్వారా మెయిన్ టన్నల్కి ఎంట్రీ కావడం మొన్న 1వ తారీఖు నాడు 11 గంటలకు రాగానే మేము వచ్చేసాం. వచ్చి చూడగానే ఆ వరద ఉధృతి ఎక్కువైనా కూడా ఆడ ప్రయత్నం చేసినా కోసుకుంటూ మన నుంచి ప్రయత్నం చేయడం జరుగుతుంది. టన్నల్ ఈడి వరకు దాదాపు 14 కిలోమీటర్లు తర్వాత సర్జిపూల్ పంప్ హౌస్ పోయినాయి. ఆ నీళ్లు కూడా అక్కడ ఉన్నాయి, నీళ్లు జమ అయినాయి. దాంట్లో కూడా నీళ్లు తీయడం జరుగుతుంది. అధికారులు, గుత్తేదారు నిర్లక్ష్యం కారణంగానే పంప్ హౌస్ ముంపునకు గురైందని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు నాగర్ కర్నూల్ చెరువు నుంచి వచ్చే వాగుకు దగ్గరలోని శ్రీపురం ఆడిట్ టన్నెల్లోకి వరద నీరు చేరకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
ముఖ్యమంత్రి స్పందించి బాధ్యులైన అధికారులు గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని నాగం డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అత్యంత ప్రాముఖ్యత ఉంది. 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేది. ఇది 4 పంప్ హౌజులు ఉన్నాయి. ఇవాళ ఒట్టెం దగ్గర ఉండేటువంటి పంప్ హౌస్ స్టేజ్ 3 పంప్ హౌస్, అది పంపులు మోటార్లే 2437 కోట్ల రూపాయలతోటి వాటిని కొని ఇన్స్టాల్ చేసిండ్రు. అక్కడ నిన్న పడ్డ వర్షానికి అక్కడ మీద ఉండే చెరువుల నీళ్లు, తర్వాత అక్కడ ఉండే ఈవెన్ కేఎల్ఐ కెనాల్ వాటర్ కూడా దీంట్లోకి వచ్చేసి ఈరోజు ఆ యొక్క పంప్ హౌస్ మొత్తం నిండా నీళ్ళు అయిపోయి మునిగిపోయింది. మోటార్లన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు పనికిరావు. ఇనాగ్రేషన్ కంటే బిఫోరే ఈరోజు ఈ దుస్థితి రావడం ముఖ్యమంత్రిని అడుగుతున్నాను. ఈ నెగ్లిజెన్స్ కేవలం అక్కడ ఉండే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ది, అధికారులది. దీని మీద ఎంక్వైరీకి ఆర్డర్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోండి. వీటిని ఎంబడే మళ్ళీ రీఇన్స్టాల్ చేసే కార్యక్రమం చేపట్టమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో వినియోగించిన మోటార్లు కాళేశ్వరం కంటే అధిక సామర్థ్యం కలిగిన బాహుబలి మోటార్లు. అవి ప్రారంభించకుండానే ముంపునకు గురి కావడం, మరమ్మతులు చేయాల్సి రావడం నీటిపారుదల శాఖకు ఇబ్బందికరమే. భారీ వర్షాలతో కోతకు గురైన మహబూబాబాద్లోని రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు పూర్తయినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇంటికన్నే కేసముద్రం మధ్య ట్రాక్ కింది భాగం వరదకు కొట్టుకుపోగా సుమారు 500 మంది సిబ్బందితో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఉదయం 9 గంటలకు మరమ్మతు పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ముందుగా ఖాళీ రేకులతో సంఘమిత్ర ఎక్స్ప్రెస్ను ట్రాక్ మీదకు నడిపించినట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రయాణికులతో గోల్కొండ ఎక్స్ప్రెస్ను ఈ మార్గంలో నడిపిస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత వరుసగా రైళ్ల రాకపోకలు ఆప్ లైన్లో కొనసాగుతాయన్నారు. డౌన్ లైన్ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయని, సాయంత్రం వరకు ఈ మార్గంలోనూ నడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 2 లైన్లు అందుబాటులోకి వస్తే రద్దయిన రైళ్లను వరుసగా పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. వర్షం దాటికి పట్టణంలోని ప్రధాన రహదారులు, దుకాణ సముదాయాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై వర్షపు నీరు నిలవడంతో రాకపోకలు నిలిచాయి. ఓ ప్రైవేటు పాఠశాల ఆవరణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో పట్టణంలో జనసంచారం స్తంభించింది. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. బ్యారేజీకి వరద నీరు ప్రస్తుతం 4,17,694 క్యూసెక్కులుగా నమోదైంది. 70 గేట్ల ద్వారా యథాతథంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాలువలకు 500 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. మరో 4 రోజుల్లో బ్యారేజీకి 148 టీఎంసీల వరద నీరు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రేపటికి మళ్లీ ప్రకాశం బ్యారేజీకి 5.37 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని జలవనరుల శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 8 నాటికి వరద ఉధృతి 3 లక్షల క్యూసెక్కులకు తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.